హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఈ హాలిడే సీజన్లో కేక్ రీల్స్ అన్నీ చూసి నేను కూడా చాలా మోటివేట్ అయ్యి రాగి ఫ్లోర్తో కేక్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ 1 ఫుల్ కప్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇది రెసిపీ అయితే చాలా ఈజీ, చాలా రీల్స్లో చాలా ఈజీగా చూపించారు. సరే చూద్దాం, ట్రై చేద్దామని నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో హాలిడే సీజన్ అంటేనే ఇంకా అన్ని వంటలు చేసుకొని తింటుంటాం కదా. సో 1 ఫుల్ కప్ రాగి ఫ్లోరు, తర్వాత 1/2 కప్ మిల్క్ తీసుకొని అది కొంచెము 1 మినిట్ మైక్రోవేవ్లో వేడి చేస్తున్నాను. వేడి చేసుకొని అది 1/2 కప్ మిల్క్ పోస్తున్నాను. అన్నీ ముందే మిక్సీ బ్లెండర్ గిన్నెలో పోసేస్తున్నాను, ఎందుకంటే అన్నీ ఒకసారి లాస్ట్లో కలపాలి కదా. సో కలపటం చేత్తో కలపటం కంటే ఇట్లా మిక్సీలో బ్లెండ్ చేయటం ఈజీ కదా. సో అందుకని డైరెక్ట్గా దీంట్లోనే వేసేస్తున్నాను. సో 1 ఫుల్ కప్ రాగి ఫ్లోరు, 1/2 కప్ వామ్ మిల్క్, 1/2 కప్ పెరుగు. సో ఇవన్నీ నేను రెసిపీలో చెప్పినట్టుగానే ఫాలో అయ్యి వేసేస్తున్నాను ఇక్కడ. సో 1/2 కప్ పెరుగు ఇక్కడ వేసాను. అన్నీ కలిపి బ్లెండర్లో వేసేసుకోవచ్చు ఒకసారి, విడివిడిగా మళ్ళీ మనం మిక్స్ చేయాల్సిన పని లేదు. తర్వాత ఇక్కడ 1/4 కప్పు గీ అనమాట. సో బటర్ కానీ గీ కానీ ఏదైనా కానీ వేడి చేసుకొని వేసుకోవచ్చు. సో ఇది 1/4 కప్పు. సో ఇది కూడా కొంచెం వామ్ చేసుకొని అది కూడా 1/4 కప్పు ఇక్కడ పోస్తున్నాను బ్లెండర్ దాంట్లో. సో రాగి ఫ్లోర్ అయిపోయింది, మిల్క్, తర్వాత పెరుగు, తర్వాత ఇది గీ 1/4 కప్. ఇవన్నీ వేసిన తర్వాత నేను 1 ఎగ్ కూడా వేసాను. 1 ఎగ్ అండ్ 1/2 కప్, ఇంకా మనం తినేదాన్ని బట్టి మనకి బాగా స్వీట్ కావాలంటే 1 ఫుల్ కప్ వేసుకోవచ్చు. నేనైతే 1/4 కప్పు బ్రౌన్ షుగర్ వేసాను, ప్లస్ ఇలా 1 ఫుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా వేసాను అనమాట, ఎందుకంటే అది కొంచెం చాక్లెట్ టేస్ట్ వస్తుందని. సో ఇలా 1 ఫుల్ స్పూన్ కోకో పౌడరు, తర్వాత 1/4 కప్పు బ్రౌన్ షుగరు, 1 ఎగ్, ఇవన్నీ వేసానమాట. సో ఇవన్నీ డైరెక్ట్గా బ్లెండర్లోనే వేసేసి, రెసిపీ అయితే చాలా ఈజీ, అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను బేకింగ్ పౌడర్ కొంచెం వేస్తున్నాను. సో బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. కేక్కి ఆ ఫ్లఫీనెస్ రావాలంటే బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసి ఇంకా ఒకసారి మిక్సీ చేయటమే అనమాట. అండ్ నట్స్ వచ్చేసి మనకి ఏ నట్స్ ఇష్టమైతే ఆ నట్స్ అన్నీ వేసుకోవచ్చు. సో నేనైతే బాదము, వాల్నట్ వేసాను, క్యాష్యూ, అలా ఇంకా మన ఇష్టం అనమాట. ఇక్కడ 1 ఎగ్ కూడా వేసాను అండ్ బ్రౌన్ షుగర్ వేసాను అనమాట. సో నాకు కావాల్సిన నట్స్ అన్నీ ఇలా ఒక తిప్పుకోవాలి. నేను ఇక్కడ బ్లెండర్లో జస్ట్ కొంచెము ఒక 2 తిప్పులు తిప్పాను, అవి కొంచెము బ్రేక్ అవుతాయని. ఈ బాదం అవి ఫుల్గా కాకుండా కొంచెము బ్రేక్ అయితే బాగుంటుంది కదా. సో ఇక్కడ వాల్నట్స్ అండ్ బాదం వేసాను నేనైతే. అండ్ ఇంకా మన ఇష్టం అనమాట, నట్స్ ఇంకా మన చాయిస్, ఏ నట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ వేసినవి ఇట్లా బ్లెండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. బ్లెండ్ చేసేసుకొని తర్వాత నాకు అసలు ఇవి అన్నీ చేయటానికైతే ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదు, చాలా ఈజీ అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. తర్వాత నా దగ్గర ఓవెన్లో పెట్టే అవి లేవన్నమాట, అందుకని నేను ఇలా కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో ఒక స్టాండ్ లాంటిది పెట్టి దానిలో ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని అడుగున అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకుంటే ఏంటంటే మనకి కార్నర్స్లో అతుక్కోకుండా మంచిగా కేక్ అయిపోయిన తర్వాత మంచిగా బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లా మైక్రోవేవెన్లో కానీ ఓవెన్ కానీ అట్లా పెట్టదలుచుకోకపోతే ఇంక ఇలా స్టవ్ మీద పెట్టేయచ్చు. ఇట్లా నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో స్టాండ్ పెట్టి ఆ గిన్నెలో ఈ మనము బ్లెండర్ చేసుకున్నది ఈ పౌడర్ ఇట్లా కన్సిస్టెన్సీ స్మూత్గా రావాలన్నమాట. మనం బ్లెండ్ చేశాక అంతా స్మూత్గా వస్తుంది, ఇట్లాగే స్మూత్గా ఉండాలి. అండ్ దీనిపైన ఇంకా మనం కావాల్సిన నట్స్ ఇవన్నీ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను వాల్నట్స్ అండ్ బాదము
గ్రైండ్ చేసుకున్నాను కదా, సో అదంతా వేసాను. అండ్ కన్సిస్టెన్సీగా ఉండాలని నేను యాక్చువల్గా అయితే దీన్ని కలిపేశాను, ఇంకా పైన ఉంచకుండా. అది త్రూ అవుట్ ద కేక్ మనకి ఈ టేస్ట్, నట్స్ టేస్ట్ తెలియాలని నేనైతే ఇదంతా కలిపేశాను, మిక్స్ చేసేసాను అనమాట. యాక్చువల్గా మిక్స్ చేసేసి తర్వాత నేను పైన మళ్ళీ ఏం చేశానంటే, నేను కొంచెము కిస్మిస్ అండ్ ఈ చాకో చిప్స్ ఉన్నాయి నా దగ్గర, సో అవి జస్ట్ పైన అట్లా స్ప్రింకిల్ చేశాను అనమాట. స్ప్రింకిల్ చేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 1/2 అవర్ కుక్ చేశాను. సో ఇది 1/2 అవర్కి మంచిగా కుక్ అయిపోయింది. సో మనము ఒక నైఫ్ కానీ, ఒక పుల్ల లాంటిది కానీ, టూత్ పిక్ లాంటిది కానీ మనం గుచ్చి చూడొచ్చు కుక్ అయిందా లేదా అని. సో రాగి కేక్ అయితే చాలా టేస్ట్ చాలా బాగా వచ్చింది, అసలు అనుకున్న దానికంటే చాలా బాగుంది. అండ్ కేక్ టేస్టీగా కూడా వచ్చింది, ప్లస్ నట్స్ అన్నీ హెల్దీ ఐటమ్సే ఉన్నాయి కదా. సో అలా ఈ క్రిస్మస్ హాలిడే సీజన్లో రాగి కేక్ ఫస్ట్ టైం ట్రై చేశాను, అండ్ చాలా బాగా సూపర్గా వచ్చింది, అండ్ చాలా హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఇప్పటిదాకా చేయకపోతే. హ్యాపీ హాలిడేస్ టు ఆల్ ఆఫ్ యూ.